చిక్కుల్లో బాధల్లో ఉంది. ఆ సహోదరికి దేవుడు విడుదల కలుగజేశాడు. అలాగే సంఘం నిమిత్తము ప్రార్థించాం. దేవుడు సొంత మందిరం కావాలయ్యా, మాకు ఈ మందిరం నిర్మించుకోవాలి, మాకు స్థలం లేదన్నప్పుడు దేవుడు ఒక మార్గాన్ని చూపి మరి ప్రాంతంలో స్థలం కూడా పొందడం జరిగింది. ఈ మధ్యన దానికి బౌండరీ వాళ్ళు కూడా కట్టడం జరిగింది. మరి ఈ 1000 మంది జవన ప్రాంతంలో మరి 5 సంవత్సరాల నుంచి తల్లికి గర్భం కోసం ఎంతో ప్రయాసపడుతుంది. మరి నేను ఉదయకాల సమయంలో సహోదరి ఫోన్ చేసి శ్రీరంగం నుంచి అయ్యగారు దేవుడు ప్రార్థన ఫలింపచేశాడు, దేవుడు మా గర్భాన్ని తెరిచాడు, ఒక సాక్ష్యం చెప్పడం జరిగింది. అలాగే 2-3 దర్శనాలు దేవుడు చూపించాడు. గత 3 రోజుల క్రితం ఒక దంప పళ్ళు అన్ని కిందకు పోయి ఉన్నాయి. ఆ దంపలో నేను ఒక పళ్ళు తీసుకొచ్చి అందులో పడేస్తున్నాను. దర్శనానికి అర్థం నాకు తెలియదు, కానీ ఈ రోజు నాకు అర్థమైంది దర్శనం. హల్లెలూయా. దేవుడు మనము ఎందుకు పనికిరాని వంటి వారమైన మనతో కూడా ఒక దర్శనము కానీ వాక్యము ద్వారా కానీ మనం హెచ్చరిస్తున్నాడంటే మన క్షేమం కోరే. హల్లెలూయా. కనుక ఈ రాత్రికాల సమయంలో ముందుగా కొన్ని ప్రార్థన నిమిత్తం కొన్ని మాటలు మాట్లాడుకుందాం. మనం ప్రతి పనికి కూడా ఎంతో సమయాన్ని కేటాయించుకుంటాం. ఉదాహరణకి గత 2 వారాల క్రితం ఒక సహోదరికి ఆ శనివారం సాయంకాల సమయంలో కూర్చొని మహేష్ ఇక్కడ ఉన్నాడు, అతను డేవిడే చెప్తున్నాడు. వాళ్ళ అక్క గారు శనివారం సాయంత్రం అక్కడ కూర్చొని మాట్లాడినప్పుడు, అమ్మ రేపు విశ్రాంతి కదా, ప్రార్థనకు వస్తావా రావా అడిగానికి ఎందుకో అనుభవం వచ్చింది. అవంటుంది, అయ్యగారు రేపు రావండి ఖచ్చితంగా చెప్పేసింది. ఇదేంటమ్మా దేవుని సన్నిధిలో రమ్మంటే రానంటున్నారు, నాకు అర్థం అవ్వట్లేదు అని చెప్పాను. ఈరోజు తల కొట్టుకు ఏడుస్తున్నాను. తెల్లవారు 4 గంటలు వేసిపోయి రాజువాకి వెళ్ళి బళ్ళని తెచ్చుకొని సిండియా మార్కెట్లో, ఎప్పుడు సిండియా మార్కెట్ ఆమె చేయదు కానీ సిండియా మార్కెట్లో వ్యాపారం ప్రారంభించింది. బుధవారం మార్కెట్ జనతా కాలనీ లేదా మల్కాపురంలోనే దానికి వచ్చిన పళ్ళని బండి వేసుకుని లేకపోతే పక్కన పెట్టి అమ్ముకుంటూ ఉంటుంది. కానీ ఆమె దేవుడి విషయంలో ఖచ్చితమైన మాట మాట్లాడింది, అయ్యా నేను రాను. ఎందుకు రావమ్మా అన్నాను. అంటే అయ్యా నేను వ్యాపారం చేసుకోవాలి, నాకు బాధలు ఉన్నాయి, కనుక వ్యాపారం చేసుకుంటే సిండియా మార్కెట్కి అయితే చాలామంది న్యాయవాళ్ళు ఇంటివాళ్ళు వస్తుంటారు, మరి ఎక్కువ ఖరీదుకి అమ్ముకోవచ్చు, కొన్ని ఎక్కువ ధనం సంపాదించుకోవచ్చు, నా ప్రాబ్లమ్స్ బయటపడవచ్చు అని చెప్పేసి ఆమె మంచి ఉద్దేశమే. అది తప్పేం కాదు, కష్టపడి బ్రతకడం తప్పు అని చెప్పడం, కానీ దేవునికి వ్యతిరేకంగా బ్రతకడం తప్పు. క్రైస్తవులమైన మనము ఎప్పుడు కూడా ఈ విషయంలో జాగ్రత్త తీసుకోండి. విశ్రాంతి దినం ఆచరించడానికి ప్రయత్నం చేయండి, దాన్ని విడిచిపెట్టండి. ఈ దినం అంటుంది ఈ 2 వారాల నుంచి కూడా ఎన్నో పళ్ళు తెస్తున్నానని చెప్పేసి దగ్గర బండి నిండా పళ్ళు, అట్టి పళ్ళు గెలలు వెళ్ళి చెప్పితే అవన్నీ పాడైపోయింది. మరి ఉదయం వెళ్ళి 3,000 4,000 పెట్టుబడి పెట్టి ఆమె తెచ్చుకోండి. మరి అవి సేల్ అయితేనే కదా ఆమె గొప్పవాది ఉంటుంది, అలాగే ఆమె కష్టానికి ఫలితం ఉంటుంది, ఆమె పెట్టుబడికి ఒక పరిష్కారం ఉంది. కానీ మొత్తం కూడా వ్యర్థమైపోయింది. అయ్యా నువ్వు ఏం చెయ్యాలి చెప్పండి అంటే, నేను ముందే చెప్పానమ్మా ఏం చేయాలో. నేను చెప్పాను, చెప్తే మీకు కోపాలు వస్తాయి, కనుక దేవుడు మాట్లాడుతున్న మాటలు ఏం కాదు. ఇప్పుడు నేను ఉపవాసం ఉంటున్నాను 21 రోజులు. నిజంగా మన మందిరంలో అందరికంటే నిజామాబాద్ నుంచి ఒక అన్యురాలైన స్త్రీ తన భర్త పెట్టి వెళ్ళిపోయాడు. ఎందుకంటే పిల్లలు లేరని. వెళ్ళిపోయిన తర్వాత పాపం తల్లిదండ్రులు కూడా బయటకు తోసేశారు అమ్మాయి. నీ భర్తని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు కాబట్టి నువ్వు మాకు ఎందుకు, నువ్వు పోవాలి. అత్తమామలు కూడా వెలివేస్తారు. ఒంటరిగా బ్రతుకుతుంది. షేర్ షాట్లో వాగ్దానం చూసిందాన్ని చూసి ఉదయాన్నే నేను డ్యూటీకి బయలుదేరిన సమయంలో ఫోన్ చేస్తున్నారు. ఏమంటుందంటే అభిరాజ్ చూడండి, ఏమంటే మీరు చర్చి వారేనా అని అడుగుతుంది. చర్చి వారే అంటుందేమో, ఎవరో తల్లి తెలియదు మీకు ఎవరు కావాలంటే, సార్ మీరు చర్చి వారేనా అంటుంది. చర్చి వాళ్ళమే చెప్పండి. నేను ఏమీ లేదయ్యా, నా గురించి ప్రార్థన చేస్తారా అంటుంది. ఏమమ్మని సమస్య ఏంటంటే, సార్ నాకు వివాహం అయింది, సంతానం లేదు, నా భర్త నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, అత్తమామలు కూడా బయటకు తోసేశారు, నేను ఎవరు ఆలోచన చెప్పలేదు,
ఇది చాలా బలహీనములను బ్రతుకు మీద విరక్తి కలిగి చచ్చిపోదాం అనుకున్నాను అయ్యా అంటే తెల్లవారుజాము కాదు ఆయన వేడు చూడండి వినపం నేను ఇంటికి వెళ్తాను బండి ఆఫ్ చేస్తాను. ఒక 5 నిమిషాలు నాతో మాట్లాడడం ఒక ప్రశాంతంగాను నువ్వు ఏమి చింతించవద్దు, ధైర్యం తెచ్చుకొని ముందు నీకు దేవుడు అంటే నమ్మకం ఉంది కదా, నమ్మకం మీద ప్రార్థన చేసుకో అని చెప్పాను. సరే అయ్యా అంది. ఆమె ప్రతిరోజు 21 రోజు కూడా ప్రార్థనకి ఆమె ముందుగా నాకు ఫోన్ చేస్తుంది. అయ్యగారు ప్రార్థన స్టార్ట్ అవుతుంటాం కరెక్ట్గా 11:45 కూర్చొని పాట పాడుకుంటాం. తర్వాత ప్రార్థన స్టార్ట్ అవుతాం. మనం ప్రార్థన చేసుకొని ప్రార్థన ముగించిన తర్వాత ఒకవేళ చెప్పవచ్చు చెప్పకపోవచ్చు, నీ సెల్లో అలారం పెట్టుకొని 1 గంట అయితే ప్రార్థన ముగించుకొని ఈ మనుషుల దగ్గర పడుకోమని చెప్పి ఆమె ప్రతిరోజు కూడా ఇదే పని చేస్తుంది. ఆమె గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. అలాగే ఇప్పుడే క్రైస్ట్కి ఫోన్ చేసింది తన సహోదరులు యొక్క అమ్మాయికి 5వ సంవత్సరం వయసు అబ్బాయికి దీక్షకు అమ్మాయికి క్యాన్సర్ వచ్చిందట, హాస్పిటల్ తీసుకెళ్ళదు. తనకి దేవుడు స్వస్థత కలిగించాలి, రాత్రికాల సమయంలో ప్రార్థించాలి. ఓకేనమ్మా. అయితే మార్కు సువార్తలో ఒక అద్భుతమైన మాట ఏంటంటే 9వ అధ్యాయము 29వ వచనం ఒకసారి చదవండి. అందుకు ఆయన ప్రార్థన వలనే కాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవట అసాధ్యం అని చెప్పాడు. హల్లెలూయా. దేని వల్ల పోతాయి? ప్రార్థన వల్ల పోతాయి. కానీ మనలో ఒక బలహీనత, ప్రార్థన ఒక బలహీనత. మనం ప్రార్థన చేయటం కంటే మనకి మనసు కానీ అంగీకరించదు, శరీరం కూడా సహకరించదు. ప్రార్థనలో ఎంత శ్రేష్టమైన శక్తి ఉందంటే ప్రార్థన భూలోకంలో కబలింపజేస్తుంది. ఏం చేస్తున్నామా? యోషువ ప్రార్థన పైన ఆపేస్తున్నాం, సూర్యుని చంద్రుని కూడా ఆపేస్తుంది. నువ్వు అయ్యాను పోయిన ఆకు, నువ్వు గిడ్యోన్లో ఆగంటే ఆగిపోయింది. అది ఎవరి సృష్టి? దేవుని సృష్టి. దేవుని సృష్టి మీద అధికారం మానవుడికి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు తెలుసా? మనము ఆయన బిడ్డలమై ఉన్నాం కాబట్టి. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనం మాట్లాడుతున్నమాట. దేవుడు తన స్వరూపమందు నన్ను నిర్మించిన. దేవుడి అధికారం మనకి ఎందుకు ఇచ్చాడంటే మనల్ని దేవునితో సమానంగా పోల్చుకొని తనలాగా మనం ఆశీర్వదించబడాలని, భూలోకంలో ఏ లోటు లేకుండా ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఉండాలని చెప్పేసి తన ఒక అద్భుతమైన నిర్ణయం. కానీ ఇర్మియా గ్రంథము 21వ అధ్యాయం 22వ వచనం మాట్లాడుతుంది, ఈ చిన్నప్పటి నుంచి కూడా మనకు వాడికట, ఇటో బాల్యం నుంచి వాడిక. 22వ అధ్యాయం 21వ వచనం, మాట వినకపోవట మనకి వాడు. యేసు ప్రభు శిష్యులు 12 మంది కూడా యేసు ప్రభుతో జీవిస్తూనే ఉండేవారు. ఎన్నాళ్ళు? 3.5 సంవత్సరాలు. యేసు ప్రభు ఎక్కడికి వెళ్తే అక్కడ వెళ్తూనే ఉండేవారు. కానీ ప్రార్థించేవారు కాదు. అది లేనిది చెప్పండి. ఎక్కడైనా 4 సువార్తలో యేసు ప్రభు శిష్యులు ప్రార్థించని రాయబడి ఉందా? లేదు. కానీ యేసు ప్రభు వారు మరణించిన తర్వాత వాళ్ళు కూడా అద్భుత కార్యాలు వాళ్ళ ద్వారా దేవుడు చేశాడు. ప్రార్థనలో ఉన్న శక్తి ఏంటంటే మనకి తెలియదు, కంటికి కనపడదు, చెవికి వినపడదు, హృదయానికి అగోచరంగా ఉంటుంది. ఈ ప్రార్థన మనం అనుకుంటాం నిర్లక్ష్యం చేస్తున్నాం. దీని గురించి అన్నింటికి మనకు సమయం దొరుకుతుంది, కానీ ప్రార్థన చేయడం మనకు సమయం దొరకదు. ఎందుకంటే ప్రార్థన విలువైనది మనం గ్రహించాం. ప్రార్థన చేస్తామంటే ఏదో నామకార్థమైన ప్రార్థన చేసుకుంటూ జీవిస్తాం, కానీ పట్టుదలతో మనం ప్రార్థన చెయ్యం. యాకోబు సువార్తలో మాట్లాడుతున్నాం, యాకోబు పత్రికలో మాట్లాడుతున్నాం. పట్టుదల కలిగి మనం ప్రార్థన చేయగలిగితే మన ద్వారా జరగని కార్యం అంటూ ఏది లేదని దేవుని మాట సెలవిస్తుంది. హల్లెలూయా. మరి దేవుడిని మనకు తోడుగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి ప్రతి సమయం అని కూడా. మార్కు సువార్త 10వ అధ్యాయం 27వ వచనం చదువమ్మా. 10వ అధ్యాయము 27వ వచనం. యేసు వారిని చూసి ఇది మనుషునికి అసాధ్యము కానీ దేవునికి అసాధ్యము కాదు. దేవునికి సమస్తమును సాధ్యమే అనెను. దేవునికి ఏదైనా అసాధ్యమైనది ఉందా? కానీ దేవాది దేవుడైన మన ప్రభు మన చేత కూడా అసాధ్యము కాని పనులు చేయించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ ప్రయత్నంలో మనం విఫలమైపోతున్న కారణం ఏంటంటే మనలో పట్టుదల లేదు, రెండవదిగా వాడిక లేదు. 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. 1, దేవుని మాట వినడానికి నిర్లక్ష్యం చేయకూడదు.
రెండోది దేవుని మందిరం విడిచిపెట్టడానికి నిర్లక్ష్యం చేయకూడదు. మూడవదిగా ప్రార్థన చేయడానికి అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. ఈ 3 క్రైస్తవ లక్షణాలు కలిగి మనం ఉండాలి. యేసుప్రభు వారి శిష్యులు తన కొండ మీద తీసుకెళ్ళినప్పుడు ఆయన ఏం చేశారట? వాడుకు చెప్పున ప్రార్థన చేశారట. వాడుకంటే ఏంటమ్మా? అలవాటు అంతే కదా. నాకు తెల్లవారు లేచి టీ తాగడం అలవాటు అండి అంటాం. నాకు తెల్లవారు లేచిన తర్వాత బ్రష్ చేయడం అలవాటు అండి అంటాం. నాకు తెల్లవారు లేచిన తర్వాత ముఖం కడుక్కొని బ్రష్ చేసి బయటకు వచ్చిన తర్వాత ఫ్యాన్లను రాయడం అలవాటు. వాడుక ఇది రాయకపోతే ఇది బయటికి రాదు. తెలుసు 2 సార్లు 3 సార్లు ఎన్నిసార్లు ముఖం 2 సార్లు ఫ్యాన్లో రాస్తాను. ఇది వాడికి అయిపోయింది. అది రాయకపోతే నా మనస్సు కుదుటపడదు. చర్చికి వెళ్ళి బయటికి వెళ్ళి ఎవరితో మాట్లాడేది, బాత్రూమ్కి వెళ్ళి ముఖం కడుక్కొని వచ్చానంటే ఖచ్చితంగా నేను ఫ్యాన్లో నా ముఖానికి అప్లై చేయాలి. అందుకని తెల్లగా ఉంటాను. నిజంగా బంగారు కూడా ఇది వాడిక. మనకి భోజనం చేయనందుకు వాడుక సమయం ఉంది, నిద్రపోనందుకు వాడుక సమయం ఉంది, ఉద్యోగం చేయనందుకు వాడుక సమయం ఉంది, బట్టలు ఉతుక్కోనందుకు వాడుక సమయం ఉంది. కానీ ప్రార్థన చేయడానికి మన దగ్గర సమయం లేదు. అందుకని యేసుప్రభు వారు గద్దించి మరి చెప్తున్నారు తన శిష్యులకి ఏమంటే, మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. శోధనలు వస్తాయని సంగతి దేవునికి తెలుసు, కానీ హెచ్చరిక మనం చేస్తూనే ముందుగా ఉండాలి. ఆ శోధనలోకి మనం ప్రవేశించకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. సార్ ప్రార్థన చేసిన కూడా శోధనలు ఉన్నాయి ఏంటి ఏమంటారు? గొప్ప ప్రార్థన కూడా యువకుడు మనం మామూలు ప్రార్థన కూడా మనకు ఆ భక్తి లేదు. ఆ కుటుంబం మనందరినీ తెల్లవారుజామున లేపేసి ఇచ్చుకునేవారు అనమాట. పిల్లలు వచ్చి మా నాన్నకి ఏమీ పని లేదేమో, తెల్లవారితే చాలు అరుణోదయం లెక్కని అందరూ లేపేసి పదండ్రా మందిరాన్ని దేవాలయం వెళ్ళిపోరు. గొప్ప ధనవంతులు, సామాన్యమైన కూడా కాదు. ఈరోజు రిలయన్స్ సామాన్య పంచే ఉంది దగ్గర. అంత ధనవంతులు సైతం తెల్లవారుజాము ఎక్కువజామున లేచి సూర్యోదయం ఉదయించి సమయం అని బిడ్డలందరూ లేపుకొని మందిరంలోకి వెళ్ళిపోయి దహన బలులు అర్పించి దోపద్రామ్యం వేసుకుని తిరిగి ఇంటికి వచ్చేవాడు. మరి ఆయన సోదరులు లేవా? 2 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం ఈ రాత్రికాల సమయంలో, తక్కువ సమయంలో. ఏమా? ఒకటి, దేవుడు లేనప్పుడు మనకున్న శ్రమలు, దేవుడిలో కలిగి ఉన్నప్పుడు శ్రమలు తేడా ఉంటుంది. ఒక ఆయన రాత్రంతా శ్రమ పడ్డాడట. ఎవరమ్మా ఆయన? చెప్పాలి. పేతురు గారు. ఒక ఆయన చదివాడు, రాత్రంతా శ్రమ పడ్డాడు. వాక్యం చదువుకోండి. 5వ అధ్యాయంలో లూకా వార్త 1 చదువమ్మా. జన సమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నేసరు సరస్సు తీరమున ఆ సరస్సు తీరమున 2 దోణులను చూచాను. జాలరులు వాటిలో నుండి దిగి తమ బలలు కడుగుచుండు. ఆయన ఆ దోణులలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దాని నుండి కొద్దిగా త్రోయమని అతనిని అడిగి దాని మీద కూర్చొని కొద్దిగా లోనికి తీసుకెళ్ళు. సీమోను పేతురు గారు ఒక అవిశ్వాస పరుడు దేవుని విషయంలో. ఏమా? ఎందుకంటే దేవునితో ఉన్నవాడే కానీ దేవుని యందు నమ్మిక లేనివాడు, దేవుని జ్ఞాపకం చేసుకునేవాడు కాదు. ప్రతిదీ నాది, నా శరీరము, నా బలము, నా శ్రమ అనుకునేవాడు. మరి అంతవరకు కూడా సీమోను పేతురు గారు తన నావను లోపల తీసుకెళ్లి విస్తారమైన వలలు వేసి శ్రమపడి అలసిపోయి తిరిగి వచ్చేశాడు. అప్పుడు యేసుప్రభు వారు నావలో లేదు అన్నారా? లేదు. ఈ 2 దోణులు ఒడ్డుకి తీసుకొచ్చినప్పుడు యేసుప్రభు వారు వాళ్ళని చూశారు, గ్రహించారు. వీళ్ళేం చేస్తారంటే బాధతో వలలో కడుగుతున్నారు. మన ఏదైనా పని కాకపోతే మనకి ఏంటంటే బాధ. ఈ బాధతో వలలో కడుగుతుంటే యేసుప్రభు వారు ఈ జనసమూహం అందరిని పంపివేసి ఆ నావలోకి వెళ్ళి కూర్చొనికి రిక్వెస్ట్ చేసి అడుగుతున్నారు. రాత్రికాల సమయంలో దేవుడు మన నావలను అడుగుతున్నాడు, మీ హృదయాలను అడుగుతున్నాడు. ఈ రోజు మీ హృదయంలో నేను ప్రవేశించబోతున్నాను. ఈ రేయి మొదటి జామున ప్రార్థనలో మీరు నాతో మొరపెట్టండి, మీ పట్ల అద్భుత కార్యము చేయబోతున్నానని దేవుడు మనతో మాట్లాడు. మీ నావలో నాకు చోటు కావాలి.
నావ అంటే వాడ అంటే ఒక కుటుంబం, వాడ అంటే ఒక సంఘం. మన దేహానికి ఒక నావ, ఒక హృదయం అని. ఆ హృదయంలో మన దేవుణ్ణి కూర్చోబెట్టుకునే అవకాశం మనం ఇస్తే మన నావ ఎలా ఉంటదంటే తిరిగి ఇల్లు వచ్చిన తర్వాత పేతురు గారు లెక్క పెట్టడం చేపలకు దొరికేది. రాత్రికాల సమయంలో మన ఉదయాన్ని దేవుడికి ఇద్దామండి, ఇద్దామవుతా ఖచ్చితంగా నోరు తెరవాలి. లేకపోతే ఉదయకాల సమయం విశ్రాంతికి, కోడి మాంసానికి, లేకపోతే మేక మాంసానికి, లేకపోతే చేపలకి ఇద్దామా? చెప్పండి. హల్లెలూయా. యేసు ప్రభు వారు రిక్వెస్ట్ అడుగుతారన్నమాట, నీ నావలో నేను కూర్చుంటాను, నన్ను కొద్దిగా లోనికి తీసుకొని వెళ్ళి. సీమోను పేతురు గారికి ఉన్న బాధని గ్రహించారు దేవుడు. గ్రహించి ఆయనతో మాట్లాడిన మాట ఏంటంటే, అయ్యా నీ నావలో నేను కూర్చుంటాను పేతురు, నన్ను కొద్దిగా లోపలికి తీసుకెళ్ళి నావనంటే ఆ పేతురు గారు మాట్లాడుతూ చదువు వాక్యాన్ని, నీవు దోణిని లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయడని సీమోను పేతురుతో చెప్పగా, సీమోను ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడుతుంది కానీ మాకు ఏమీ కారణం ఏంటి చెప్పండి? అది రాత్రంతా శ్రమ పడ్డారు. తెల్లవారులు కూడా వల వేసుకుని ఆ చేపలు పడితే ఇంటికి తీసుకొచ్చి వ్యాపారం చేసుకుని ఆ వ్యాపారంతో వచ్చిన లాభంతో ఇంటికి వచ్చి సంతోషంగా భార్య బిడ్డలతో ఆనందం గడుపుతూ వాళ్ళకి కావలసిన ప్రతి వస్తువును సమకూర్చుకోవాలని ఆశపడ్డాడు పేతురు. కానీ తన శ్రమకు ఫలితము లేదు. తన బాధలో ఉన్నాడు, కృంగిపోతున్నాడు, తను ఎంతో శోభతో ఉన్నాడు. అయ్యో ఈ దినమును ఎలా గడపాలి? సహోదరి మాట్లాడుతుంది, అయ్యా నేను ఇంటి అద్దె ఎలా కట్టాలి, నా చీటీ ఎలా కట్టుకోవాలి, నా అప్పుల బాధను ఎలా తీర్చుకొని వడ్డీలు ఎలా కట్టాలి అంటే నేను ఇదే మాట చెప్పాను. దేవుడు నావలో ఉన్నప్పుడు ఎలాగుందో, నావలో లేనప్పుడు ఎలాగుందో పేతురు గారి గురించి చాలా సార్లు విన్నావమ్మా. కానీ విన్న వాక్యాన్ని నువ్వు పెడచెవిన పెట్టావు కనుకనే నీ జీవితం అదే మార్గంలో నడుస్తుంది. పేతురు గారు నావలో యేసు ప్రభు లేనప్పుడు రాత్రంతా శ్రమపడినా ఆ నావలకి శ్రమకి ఫలితం లేదు. యేసు ప్రభు కూర్చున్న తర్వాత మాట్లాడుతున్నమాట అంటే, అయ్యా మేము రాత్రంతా శ్రమ పడ్డాము కానీ మాకేమీ దొరకలేదు. అయినను ఎవరి మాటట? ఎందుకు ఆయన మాటకి విలువించాడు ఆయన? ఒకటి, యేసు ప్రభు వారు అద్భుత కార్యాలను చూశాడు కాబట్టి, ఆయన దేవాది దేవుడు, దేవుని కృపతో భూలోకములో జన్మించాడు కాబట్టి, ఆయన మన కొరకే జన్మించడం ఒక సాక్ష్యం ఉంది కాబట్టి, కనుక ఆయన మాట ఎందు నమ్మిక ఉంచి చదవమా. అయినను నీ మాట చొప్పున వలలు వేత్తుమని ఆయనతో చెప్పాను. వారు అలాగే చేసి విస్తారమైన చేపలు పట్టిరి. హల్లెలూయా. ఈ దినం మనం జాగ్రత్తగా ఆలోచించవలసిన విషయము, నేర్చుకోవలసిన విషయం ఏంటంటే, యేసు ప్రభు లేనప్పుడు ఆ నావలో అదే ప్రదేశంలో తిరిగారు. ఎక్కడ తిరిగారో యేసు ప్రభు ఉన్నప్పుడు కూడా అక్కడే తిరిగారు వాళ్ళు. మరి ముందు చేపలు లేవు, రెండవసారిగా చేపలు పడ్డాయి. పడిన తర్వాత పేతురు గారు ఏం చేశారు చెప్పండి? తిన్నంగా ఒడ్డుకొచ్చి మరి కొన్ని నావలకి సంజీదులు చేసి వాళ్ళని పిలిచి వాళ్ళ నావలో కూడా ఈ చేపలన్నీ వేసి ఒడ్డుకి తీసుకొచ్చి, ఒడ్డుకి తీసుకొచ్చుకున్నంత వరకు చాలా ఆనందంగా ఉన్నారు. ఆయన ఒడ్డుకి తీసుకొచ్చిన తర్వాత అనుకున్నారట, ఈ చేపలు అమ్మితే ఆ వచ్చిన దాంతో చాలా సంతోషంగా ఉంటాం. ఇన్ని చేపలు పడడానికి కారణం ఒకటి, యేసు ప్రభు వారి మాట. ఈ మాటకే ఇన్ని చేపలు పడితే ఆయనతో ఉండే నా జీవితాన్ని ఏం చేస్తారో అని అప్పుడు మార్పు చెందారు. అంతవరకు పేతురు గారికి మార్పు లేదు. ఈ రాత్రికాల సమయంలో మన జీవితంలో ఎప్పుడు వర్ధిల్లింప చేయాలంటే, మనం ఎప్పుడు సంతోషంగా ఉండాలంటే, మనం ఎప్పుడు ఆనందంగా ఉండాలంటే, మనం దేవునితో ఉండడానికి ప్రయత్నం చేయాలి. దేవుడు నావలో మనం కూర్చోడానికి ప్రయత్నం చేయాలి. మన దూరిలో దేవుని కూర్చోబెట్టుకుని ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. మరి రాత్రికాల సమయంలో ముందుగా మనం రేయి మధ్య ప్రార్థన సమయం ఉంటుంది కాబట్టి ఆ ప్రార్థనలోకి మనం వెళ్ళిపోతాం. 11:58 అయింది.
మీరందరూ కూడా మీ కుటుంబ సమస్యల గురించి, మీ బాధల గురించి, మీ సోదరుల గురించి, సంఘం గురించి ప్రార్థించండి. మీకు ప్రార్థన విజ్ఞాపన చెప్తాను ఎవరి గురించి చేయాలో. తర్వాత మనము ప్రార్థన అయిపోయిన అనంతరము మనము వాక్యంలోకి వెళ్దాము, లేదంటే మరి ముగించుకున్నాం, ఏదో చేద్దామమ్మా. మొదటిగా సహోదరి అదస్స, తనకు ఒక వివాహం మంచి అద్భుతమైన సంబంధం వచ్చింది.